అనేకమైనటువంటి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా మీరు వింటూ ఉన్నారు. ఆత్మీయంగా బలపరచబడుతున్నారని, వాక్యము ద్వారా సమృద్ధి చేత నింపబడుతున్నారని పలకరిస్తున్నారు, పరామర్శిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్న మీకు అందరూ కూడా మరొకసారి వందనాలు. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఇదివరకే మా దాంట్లో ఆల్రెడీగా ఫోన్ నెంబర్ ఉన్నాయి కనుక ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా పరీక్షల కొరకు మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. ఏ అవసరతల కొరకైనా మా వినికిడిలోకి వచ్చిన తర్వాత మేము ఆయన వినికిడిలోకి పంపిస్తాం. మా వినికిడికి వస్తే ఆయన వినికిడిలోకి పంపిస్తామంటే యేసు ప్రభు వారికి చెబుతామన్నమాట. కనుక మీరు ధైర్యం కలిగి ప్రభు మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని ఈ రాత్రి వేళ చదువుతుండగా మనం చదువుకుందారండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రారులివి దావీదును చంపుదమరని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించినట్లుగా వాక్యం కొరకై ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్య ధ్యానాన్ని మేము ప్రారంభించముండగా మాతో మీరు మాట్లాడి, ఇది పరీక్షల సమయం. బిడ్డలు ఎంతోమంది పరీక్షలు రాసి ముగించిన వారు ఉన్నారు, ఇంకా రాయబోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. రేపటి మాసాల పరీక్షలు ఉన్నాయి కనుక వీరి బిడ్డలకు మీ యొక్క దీవెన దయచేయండి. చదివిన చదువులో మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దీవెన, మీ మేలు, మీ భద్రత, మీ సమాధాన సంతోషాలు మీరు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వింటున్న వారికి మేలును ఆశీర్వాదాన్ని దీవెని కలిగించమని, కొద్ది నిమిషాలు నీ వాక్య సమృద్ధిలో మేము నింపబడి ప్రభువా, తడపబడి ముద్రించబడి మీ కొరకే జ్యోతుల వలె ప్రకాశించడానికి కృప పాలించమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఇక్కడ గమనించగా ఈరోజు మన అంశ భాగం, ఒక మానవుడికి ధైర్యము లేకపోవడానికి గల కారణాలు ఏంటి? నా ప్రశ్న మీకు అర్థమైంది. ఒక మనిషి ధైర్యము లేకపోవడానికి కారణాలు ఏంటి అన్న దాని మీద కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతాను. గత రాత్రి మనం విన్నాం సూర్యుని యొక్క గుణ లక్షణాల గురించి చెప్పాను. నేను 4 గుణ లక్షణాలు చెప్పాను సూర్యుని గురించి. ఈ రాత్రి వాళ్ళు మానవ జీవితానికి కలుగుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు మానవుడు ధైర్యాన్ని కోల్పోతాడు. మనకు మానవుడికి ఏముండాలి? ఏ ధైర్యం ఉండాలా? గుండె ధైర్యం ఉండాలి. ఎందుకు గుండె ధైర్యం పెట్టారు? మనకు గుండెకాయ ఉంది కాబట్టి గుండె ధైర్యం అన్నారు. మనకు గుండె ధైర్యం కాబట్టి ఆ పేరుకు అర్థం అది. అంటే రాతి గుండెకాయని కూడా ఉంది ఇంకోటి తెలుసా? వాడి గుండె రాతి గుండె అంటారు. బైబిల్ ఉంది, రాతి గుండెని తీసి అంత కఠినాత్మలు కూడా ఉండాలని అర్థమని. వాడేందబ్బా రాయిలాగా ఉంటాడా అంటారు. రాయి లాంటి హృదయం కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. కొంతమంది దానికి వ్యతిరేకం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత నవ్వుతారో అంత ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఎంతగా నవ్వుతారో అంత ఏడ్చేవారు ఉన్నారు. ఎంతగా ధైర్యం కలిగి అంత పిరికి వాళ్ళు కూడా ఉంటారు. మనుషులు కదండి, అన్నీ ఉంటాయి. వాన, గాలి, ఎండ, మంచు, ఇవన్నీ ఈ లోకంలో మనము వీటిని అనిపించే మనిషి జీవితంలో కూడా ఉన్నాయి. బలవంతులుగా ఉంటాం, కొన్ని సందర్భాల్లో బలహీనులుగా కూడా ఉంటాం. అసలు ఎందుకు మనం ధైర్యాన్ని కోల్పోతున్నాం? ఇక్కడ దావీదు అంటాడు, ధైర్యము తెచ్చుకొనెను అని ఉంది బైబిల్లో. ఏం తెచ్చుకున్నాడట అంటే ఇప్పుడు అతనికి ఏమి లేదు. అది ఆ అంశం కొరకు చెప్పాను. ఇక్కడ ఒక నిలబడి ఆలోచన చేస్తే తనకేమి లేకుండా పోయింది. నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు ధైర్యం లేకుండా పోయింది? ఎందుకంటే తన ఊరు మొత్తం అగ్నితో కాల్చబడింది. తన ఉన్న ప్రదేశం అంత మాత్రమే కాదు, పోతే పోయింది. తన కుటుంబీకులు ఊరు లేరడా, తన వారును చెరపట్టుకుని వెళ్ళిపోయారు. తన కుటుంబీకులందరూ కూడా శత్రు సైన్యం తీసుకుని వెళ్ళిపోయారు. విద్యాభ్యాసం కలిగిన వాడు, డాలు ఉంది, ఈట ఉంది, శిరస్త్రానం ఉంది, కత్తి ఉన్నది, సర్వాంగ కవచాలు అన్నీ ఉన్నా అతనితో పోరాడడానికి దావీదు ధైర్యపడ్డాడు. అంటే అర్థమేమి? తనకి ఏ విద్య లేకపోవచ్చు, ఏ జ్ఞానం లేకపోవచ్చు, కానీ తనకు మాత్రం దైవ శక్తితో నింపబడ్డాడు. ఈ మాటను బట్టి మనం అర్థం చేస్తే
యెహోవా నామమును బట్టి నేను నీ మీదకి యుద్ధానికి వస్తానన్నాడు. అంతటి ధైర్యవంతుడు ఏం కోల్పోయాడు? ధైర్యము తెచ్చుకొని అని బైబిల్ ఉంది. ఈరోజు ఏం చేస్తాడు? కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తుంది తెలిసిన, కుటుంబంలో బిడ్డకు బాగలేకపోతే మనం ఏమైపోతామా? మనం వాడు ధైర్యం మనకు ఏమైపోతుందా? బలహీనతగా ఏర్పడుతుంది. మన మనసాక్షి నెమ్మది ఉండదు, ఏ పని చేసినా నెమ్మది ఉండదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రభువా నా బిడ్డను రక్షించయ్యా, నా భార్యను రక్షించు ప్రభువా, నా భర్తను రక్షించు నాయన, నా బంధువర్గాన్ని కాపాడు ప్రభువా, నువ్వు రక్షించు నాయన. ఒక మనిషి జీవితంలో ధైర్యము లేకపోవడానికి కారణం ఎక్కడ చూస్తూ ఉన్నాం? కుటుంబ పరిస్థితుల ద్వారా మనకున్న ధైర్యాన్ని ఏమిపోతున్నాం? నిజమే కదండి. కానీ కోల్పోతున్న పరిస్థితులు మనం ఏమి నేర్చుకోవాలి తెలుసా? అప్పుడు నేర్చుకోవాల్సింది ఒకటే, ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావో, ఏ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా అవుతున్నాయో, ఏ వ్యక్తులు నీకు యాంటీగా ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయవలసినటువంటి యాక్షన్ ఏంటంటే, ఇక్కడ దావీదు చేసిన పని నువ్వు చేయాలి. దావీదు ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునమా. నీకు లోకం బలం లేకపోవచ్చు, నీకే బలం వస్తుంది? దైవ బలం ఉంటుంది నీకు. నువ్వు ధైర్యము కోల్పోతున్నావంటే నీ కుటుంబ పరిస్థితుల ద్వారా నువ్వేమవుతున్నావు? ధైర్యము కోల్పోతున్నావు. లోకం చూడకూడదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని నమ్మాలి. ఇది జరుగుతుందో లేదో, ఇది అవుతుందో లేదో, ఇది నెరవేరుతుందో లేదో అనేది కాదు. నా ప్రభువు నన్ను నడిపిస్తాడు, నా ప్రభువు నాకు సహాయకుడిగా ఉంటాడు, నా ప్రభువు నాకు తోడై ఉంటాడు అనే ధైర్యం దేవుని దగ్గర మనం సంపాదించాలి. నిజంగా చెప్పాలంటే ఇంజక్షన్ వేసేవాళ్ళు మన దగ్గర మోసే ఉన్నాడు. మొన్న ఒక ఇంజక్షన్ అయినాడు. ఇంజక్షన్ వేసేప్పుడున్నా ఏం కాదు, నొప్పి ఏమఉండదు అన్నాడు. వాడు వేస్తా ఉంటే ఇంజక్షన్ తెలిసిన అంత అయిపోయిన తర్వాత నొప్పి తట్టుకోలేకపోతే గడ్డగట్టిపోయి నొప్పి అంతా ఏంది, ఇంజక్షన్ శరీరం మీద పడినా మంటగా ఉంది, లోపలికి వెళ్తానో మంట ఉంది. కానీ వేసేప్పుడు ఏం చెప్తాడా? ఉండదు అంటాడు. ఏమి నొప్పి లేదు కదా, మనోడే కదా అని చెప్పి వేసుకుంటే ఆ నొప్పి వేసే కొంది కిట్టేటట్టు వారిపోతాం. అంటే ఎదుటోళ్ళు నొప్పి ఉందనంటే వేసుకుంటారు. ఎవరన్నా ఎవరు వేసుకోరు. నాకు అవసరం లేదంటారు. అర్థమవుతుందా? కానీ బాగైంది, గాయం తగిలిన ఆ మరుసటి రోజు కంట మనిషి ఏమయ్యాడు? రిలాక్సేషన్ అయిపోయాడు, బాగయ్యాడు. సందర్భాల్లో మనం గాయాల పాలైన తర్వాత ఆ గాయాల ద్వారా మానిపోయినప్పుడు ఆహా దేవా ఈ కార్యం కొరకే నేను ఇలా చేశామని మనం దేవుని మీద ఆలోచన చేయాలి. కుటుంబంలో శ్రమ వచ్చిందని దేవుని దూషించకూడదు, కుటుంబంలో శ్రమ వచ్చిందని దేవుని ప్రశ్నించకూడదు, కుటుంబంలో శ్రమ వచ్చిందని దేవుని మందిని నిలిచిపోకూడదు. చాలామంది అయితే దేవుడి మీద అలగతారు. చాలామంది ఈ దేవుడు ఏమి దేవుడులే కానీ, ఏం చేసినలే కానీ, నాకే ఇది అంటారు. మీకు కాకపోతే ఎవరికి దేవుడు ఇవ్వాలి? నీకు కాకపోతే ఎవరు? దేవుడు కొన్ని సందర్భాల్లో నేను పుటం వేస్తాడు. దావీదు జీవితంలో అసలు తండ్రి ఏమో అన్నలు ఎట్టున్నారో పోయి చూపిస్తామని చెప్తే ఈయన అన్నలు ఎట్టున్నారో చూసుకొని రాలా, దేవుడు కార్యం పోయి చేసుకుని ఇచ్చాడు. ఆయన తండ్రి ఒక పనికి పంపిస్తే కొడుకు ఒక పని చేస్తాడు. చివరికి ఆ ఊరికి వెళ్ళాడు, ఆ ఊరిలోని కింగ్ అయ్యాడు, రాజు అయ్యాడు. అర్థమైందా? దేవుని పని చేసిన దావీదుని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు, రాజుగా చేశాడు, గొప్ప స్థానంలో దేవుడు ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని పరిచర్య నువ్వు చేయకపోతే నీ స్థానాన్ని నువ్వు కోల్పోతున్నావు. మనం ఎలాగొస్తున్నాం? వస్తున్నాం కూర్చుంటున్నాం పోతా ఉంటున్నాం, వస్తున్నాం కూర్చుంటున్నాం పోతా ఉంటున్నాం. పోనీ మనం ఎంత బలపడ్డాం? వాక్య సమృద్ధిలో, ప్రార్థనలో, సహవాసంలో, దేవుని పరిచర్లో ఎంత బలపరచబడ్డా? నువ్వు బలపడితే 10 మందిని బలపరుస్తావు. అవునా కదా? ఈ చేతుల్లో ₹1,00,000 ఉందంటే గుమ్ముంట చెయ్యా ఎన్ని ఆలోచిస్తుందా? రకాలుగా ఆలోచిస్తుంది అది. మరి నువ్వు వినే కొద్దికి నువ్వేమవ్వాలి? నువ్వు బలపరచబడి అనేకులు ఏం చేయాలి? బలంగా ఉన్నవారు నువ్వు బలపరచాలి, ధైర్యపరచాలి. ఇక్కడ ధైర్యము లేకపోవడానికి కారణం ఏంటంటే తన కుటుంబ పరిస్థితుల ద్వారా దావీదు తన ధైర్యాన్ని, అయితే ఆ మాటను బట్టి మనం 6వ వచనంలో చివరికి వచ్చే కొద్దికి తన దేవుడు బట్టి మరల ఏమేయడు? ధైర్యం తెచ్చుకున్నారు.
తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుని యొద్ద విచారణ చేశాడు. అది దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా కార్యం జరిగించాడు. ఈరోజు చెప్పబడిన మాట, ధైర్యానికి మరొక పదం తెలిసిన అధైర్యము అంటుంది బైబిల్లో. ఏమండి అధైర్యము? ఇర్మియా గ్రంథం 17:17 చూడండి ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 17:17. ఇర్మియా గ్రంథం 17:17. అది ఆపత్కాలమందు నా ఆశ్రయము, అధైర్యము పుట్టింపకము. అంటే మనిషిని ఏం పడుతుంది? మా ధైర్యం కాదు. అధైర్యం అంటే పిరికితనం, అనుమానం, డౌట్, జరుగుతుందో జరుగుతుందో, వస్తుందో రాదో, కలుగుతుందో ఇదొక అనుమానం. పరీక్షలు రాస్తాడు, ఫెయిల్ అయిపోతాను రాస్తాడా, పాస్ అవుతాను రాస్తాడా? మరి మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? పాస్ అవ్వాలని పరీక్ష రాసేవాడు పాస్ అవుతాను రాస్తాడు, కానీ 99% నేను ఫెయిల్ అయిపోతాను, అందుకే ఈ పరీక్షలు అట్టమైన ఎవడు అనుకో. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సి వస్తాం. అయ్యా నాలో ఏముండకూడదు? అధైర్యం ఉండకూడదు. మా ధైర్యము చెడిపోతే ఇంకేం చేయలేం. ఆ ధైర్యం చెడిపోకుండా నువ్వే చూసుకోవాలి. ఈరోజు చెడిపోకుండా ఫ్రిడ్జ్లో ఎందుక కూరలన్నీ ఏడేస్తున్నావా? సాంబార్ చేసి పెడితే 3 రోజులకైనా వేసుకో, మళ్ళీ వేడి చేసినావా? పాసిపోకుండా దానికే ఫ్రిడ్జ్లు. అది పాసి పెట్టే, అది ఓ దైవజనుడు చెప్తున్నాడు. అది భద్రపరిచేది. పాసిపోకుండడానికి కూరలో పులుసులు ఎంత భద్రంగా కాపాడుతున్నావో, ఎప్పుడైనా నీ గుండె, నీ భక్తి జీవితం ఏడ అధైర్యపడిపోతుందో, ఏడ కృంగిపోతుందో, ఏడ నిరుత్సాహంగా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? మనం ఆత్మీయంగా ఆలోచించాం. ఎంత సోపైన శరీరమే. ఎవరు నిజంగా చెప్పంటే మనం ఆత్మీయం. మనం ఎవరో తెలుసు, మనం ఇంకొక మాట చెప్పి మనం యాత్రికులం. ఎవరు ఈ ఊరికి, యా ఊరు మందా? పరలోక మన ఊరు. ఒక రోజు వెళ్ళాలి ఆయనకి. మనం యాత్రికులను మర్చిపోయి ఈ ఊరోలాగా బిల్డప్పిస్తున్నాం. మనం ఇదే మన ఊరు, ఇదే మన రాజ్యం, ఇక్కడే మనం ఉండబోతామని మనం అలా ఊహించుకుంటున్నాం. అది మన భ్రమ. పరలోకమైన అంతఃపురం చేరాలని నా తాపత్రం. మన పరలోకాలకు వెళ్తాం నమ్మకం మనకుందా? ఏమన్నా ఈ లోకం విడవబడితే ఎక్కడికి వెళ్తాం? మనం యాత్రికులం. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఈ రాజ్యంలో ఎలా ఉండాలి? ఆ రాజ్యం లాంటి వాళ్ళగా కనిపించాలి. మీకు ఇంకా బాగా అర్థమని చెప్తా. కోస్తా వాళ్ళు చూడండి, వాళ్ళ భాష ఎట్టుంటుంది? గౌరవంగా ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్ కూడా తేడా అయిపోతుంది. అదే ఆంధ్ర భాషకి ఏమంటే తమిళ్లో 2 రకాలు ఉంది. తమిళ్ స్పష్టంగా మాట్లాడుతారు, రెండోది మిక్సింగ్తో మాట్లాడుంటారు. వీళ్ళు తమిళలో కాదు నీటి ఆటోమేటిక్గా తమిళ ఏనాయా అభిరి అన్నావు అనుకో, వీడికి తమిళ్ సరిగ్గా రాజు వీడు నటిస్తున్నాడు, వాడికి అర్థమైపోతుంది. ఎవరికి స్పష్ట తమిళకి అర్థమైపోతుంది. వీడు నటించడానికి భూమి మీద ఉండద్దు, స్పష్టమైన తమిళగా బ్రతుకు ఈ లోకంలో. అంటే అర్థమంటే నువ్వు దేవుని బిడ్డ, పరలోకం నుంచి ఊడిపడిన వాడు కాదు, రక్తం ఇచ్చి కొనబడిన వాడు. గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలాగా బ్రతకాలి. కలెక్టర్ కొడుకు కలెక్టర్లాగా బ్రతుకుతాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేలాగా బ్రతుకుతాడు, సీఎం కొడుకులా బ్రతుకుతాడు. మరి దేవుని కొడుకులా బ్రతకాలి కదా. క్యారెక్టర్ నీకుందా? ఆ గొప్ప నీకుందా? ధైర్యం నీకుందా? కానీ ధైర్యాన్ని కోల్పోతున్నాం మనం. ధైర్యము కోల్పోతున్నాం. వాటి విషయంలో జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. కుటుంబం పరిస్థితుల ద్వారా మనం ధైర్యాన్ని కోల్పోతున్నాం. మనలో ఉన్నటువంటి భక్తి జీవితం, మనలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలిపోతుంది. చెప్పలేని పరిస్థితులు, చెప్పలేని గాయాలు తగిలితే ఎందుకో దేవుడు శోధన మీద శోధన, శ్రమ మీద శ్రమ, గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ. ఏడుస్తూనే ఉన్నావు. నువ్వు ఏడుస్తుంటే నీకేం రావాలి? ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉంటుందమ్మా? ఏముంటుంది నీకు ఏడుస్తుంటే? నీలో అధైర్యం ఉంటుంది, నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా రాని అని అన్నాడు కదా పౌలు గారు. కరువా రాని, ఖడ్గమా రాని, ఉపద్రవమా రాని. ఒక మాట అన్నాడు చివరిగా, నా యేసు నుంచి
నన్ను ఎవడు విడిపించలేడు. అత్త మరణం తప్ప మనల్ని ఇద్దరు ఎవరు వేరు చేయలేరు. తీర్మానం చేసుకునే తిరుగుతూ అట్లా ఉండాలండి మన జీవితం దేవునితో. శ్రమల కొలిమిలో పుట్టమవేయబడుతున్నామంటే, కుటుంబ పరిస్థితులు నలిగిపోతున్నామంటే, మనము కన్నీరు కారుస్తున్నాము శరీరంగా అంటే నువ్వు ఆత్మీయతలో ఉండడానికి అవకాశం అది. నువ్వు సుఖం అనుభవిస్తున్నామంటే, నువ్వు సుఖం అనిపిస్తే దేవునితో ఉండలేవు. ఎంతసేపు దేన్ని చూస్తావు? సుఖభోగాలే చూస్తావు. మంచాన పడిపోయినకి ఏమవుతుంటే, దేవుడా ఈ మంచంలో వచ్చి నేను ఇప్పుడు బయట పోలాయి అంటే ఆలోచిస్తాడు. ఆలోచన చేద్దాం. కుటుంబ పరిస్థితులు బట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు. దేవుడిని బట్టి మనం ధైర్యం ఉండాలి. అధైర్యము చెందకూడదు. అధైర్యము చెడుతున్నామంటే మన కుటుంబ పరిస్థితులే మళ్ళా నడిపిస్తుంది. రెండవ చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అది మీరు భయపడ విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతని కండ మనకు సహాయం చేయటకై మనము యుద్ధములను జయించుటకును మన దేవుడిని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజుని హిజ్కియా చెప్పిన మాటలు నమ్మిక ఉంచిరి. 7వ వచనంలో మొదటి లైన్లో మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమి లేదు. విడవకుడి అంటే వాళ్ళు ఏమి అయినారా? అక్కడ క్వశ్చన్ మార్క్. బాగుందిలే కానీ అంతేగా, బాగుందిలే కానీ అంటే అక్కడ ఏమని అర్థం అంటే అది బాగాలేదని అర్థం. కొంతమంది సూపర్గా ఉంది ఎప్పుడు తినలేదు అంటారు. అంటే అది అంత మజా వాళ్ళ ఉంది దాంట్లో. ఇక్కడ ఏముంది? మీరు మీరు ఆ డ్రైవర్ అన్నమాట. ధైర్యము విడవకుడి అనే దాంట్లో అనుమానం ఏర్పడింది. అంటే వారు ఏమయ్యారు? వాళ్ళు ధైర్యం లేదు, అధైర్యములో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, దిగుల్లో ఉన్నారు. ఎందుకంటే శత్రువులు తమ కంటే బలాఢ్యులని, తమ కంటే గొప్పవారు ఉన్నారని, తమ కంటే సామర్థ్యము కలిగిన వారిని చూసి భయపడుతుంటే అప్పుడు హిజ్కియా రాజు చెప్తాడు, మీరు వాళ్ళకి శరీర సంబంధమైనటువంటి మనుషులే అండ, దేవుడిని యెహోవా అండ, ఆయన మనకు కొండ. అర్థం చేసుకుందాం. ఈ లోకమును చూసేప్పుడు నువ్వు భయపడద్దు, వ్యక్తులు చూసి ఆలోచన చేయవద్దు. ఏమండి? వ్యక్తులు చూసి ఆలోచించు. నీ దేవుని బట్టి కొన్ని విషయాల్లో మనకంటే వాళ్ళ బలాఢ్య ఉన్నాయి, మనకంటే గొప్పవారం ఉన్నాయి, మనకంటే ఖ్యాతి గలవారం ఉన్నాయి. బైబిల్ అంటది నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. తెలుసా లేదా? తెలిసినా అప్పుడప్పుడు మనకేమనిపిస్తుందా? బలహీనతలు ఏర్పడుతుంది. అందుకే బలహీనతలు ఏర్పడుతుంది ప్రసంగాలు ఏమని చెప్పింది మేము. రండమ్మా వినండి, అయ్యా రండి. టీవీ ఛానల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, మందిరాల్లో ఎందుకు వాక్యం చెప్తున్నారు? మీరు బలహీనులనే ఘట్టమే ఎరిగే మీటింగులు అనుదినమున్న గడపతో వింటే ఏమవుతావు? అది నీ దరిద్రత పోతుంది, నీ దిగంబరత్వం పోతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, నువ్వు ధైర్యం కలిగిన వాడుగా ఉంటావు. రోజంతా జరిగిన దాన్ని బట్టి నీ జీవితం వాక్యం ద్వారా బలపరచబడతావు. ఆపరేషన్ డాక్టర్ నీకేం కాదు బతికేస్తామంటే డాక్టర్ చెప్పాడు బో ఇంకేమీ లేదు చచ్చిపోతాడు డాక్టర్ తెలిసినా ధైర్యంగా చెప్పడు. మా నువ్వు పేషెంటా, నీతో కూడా వచ్చిన అటెండర్ ఎవరు, మీ బంధువులు ఎవరుంటే చెప్పు. ఏమో సార్ అంటే వాళ్ళతో మాట్లాడుతానే అంటారు. అసలు డాక్టర్కి చెప్పడం పేషెంట్కి సాధ్యమైనంత వరకు. డాక్టర్ గడు మన బంధువులు చెప్తారు ఏం జరిగిందంటే ఏం కాదంటే బతికేస్తామంట చెప్పు. డాక్టర్ గడమ్మా నీకేం కాదు బతికేస్తామంటే ఎంత ధైర్యమో. అదే డాక్టర్ అమ్మా నువ్వు ఇంక లేదమ్మా అని అనుకో, ఉండే ధైర్యం అంతా ఏమైపోయింది. ఇంకా డాక్టర్ చెప్పాడు కంట్లో నీళ్లు గారిపోయా ఎన్ని అయిపోతాయో మళ్ళా. అర్థం చేసుకుందాం ఈ రాత్రి వేళ. నీలో ఉన్నటువంటిది లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు దేవుడని మనుషుల వైపు చూడద్దును. మనుషుల వైపు మనం దేవుని వైపే చూడాలి. ఎందుకంటే
మానవ సంబంధం కంటే దైవ సంబంధంలో శక్తి ఉంది. అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించే దేవుడు ఆయన. హిజ్కియా చెబుతున్నాడు, మీరు ధైర్యం విడవద్దండి, మీరు బలము కలిగిన వారుగా ఉండండి, ఏ పరిస్థితులు మీ మీదకి వచ్చినా సహాయం చేస్తాడు దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నారా? నీ శత్రువులు ఎంతమంది అని కావచ్చు, శత్రువులు దేవుడు ఏం చేస్తాడా? మార్చేస్తాడంతే. విరోధులనే కూడా ఏం చేస్తాడు? దేవుడు మార్చేస్తాడంతే. కొన్ని సందర్భాల్లో ప్రభువు నీతో పక్షం నిలబడి తన గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి, మనకంటే గొప్పవారిని బట్టి మనం ఏమైపోతున్నాం? అధైర్యపడిపోతున్నాం. మనకంటే గొప్పవారుగా ఉన్నది వీటిలో మనం అధైర్యపడకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు మనకి ఎట్టున్నాడు? తోడుగా ఉన్న దేవుడు అని చూస్తూ ఉన్నాం. మూడవ కారణం చూద్దాం రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఒక మనిషి అధైర్యపడే పరిస్థితులు ఎప్పుడు? 9:22 మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. తిరిగి ధైర్యముగా ఉండుము. కుమారి, నువ్వు ఎట్టుండాలి? ధైర్యంగా ఉండు. ఆ మాట మీరు గమనిస్తున్నారా? మీరు అంటే ఆమెలో ఏమి లేదు, ప్రధాని అలా పోల్చుకోవాలి అంతే. ఆమెలో ఏమి లేదు తెలుసా? ఆమెలో ధైర్యము లేదు, అది అర్థం. ఎందువల్ల ధైర్యం లేదంటే అనారోగ్యం లేదు, అది ధైర్యం లేదు. అనారోగ్యం కలిగి ఉన్నారు, ధైర్యం ఉంటారు లేదా? ఉంటారండి? ధైర్యం ఉంటారా? ధైర్యం ఉండలేరు. బాధ, నాకే ఎందుకు రోగం వచ్చింది, నాకే జబ్బు ఎందుకు వచ్చింది. ఆ రోగములో, ఆ జబ్బులో నువ్వు దేవుని నామానికి మహిమ తేవడానికి ఒకసారి నిన్ను పంపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ఆ పరిస్థితులు నిన్ను బాగు చేస్తాడు. కానీ అంతవరకు నువ్వు ఓపికగా ఉండలేవు. టెన్షన్ నీకు అప్పుడే జరిగిపోవాలి, అప్పుడప్పుడే కాదు, కొన్ని ఓపికగా ఉండాలి. కొన్ని విషయాల్లో అమ్మా, కొన్ని విషయాలు అట్లా ఉండాలి, ఓపికగా ఉండాలి. ఇప్పుడు ట్రైన్ కోసం నువ్వు బుక్ చేస్తావు, రైల్వే స్టేషన్లో కూర్చున్నావు, ట్రైన్ వాడిని తిట్టుకుంటా ఉంటావు, కానీ వెళ్ళిపోతలేసా పోగా అంత చదువుపోయిన 1 గంట లేట్. అబ్బా, నేను ముందే చెప్పినానా 1 గంటనా, ఈ ట్రైన్ ఇంత లేటా అని తిడతానే ఉంటావు, కానీ లేచిపోవు. ఆడే ఉంటావా? ఆడే ఉంటావు. వెయిట్ చేస్తావా? ఎదురు చూస్తావా? దాని కొరకు కాసుకొని ఉంటావా? 1200 పెట్టి టికెట్ రిజర్వ్ చేస్తుంటావు, వేసి అనుకో, ఆ వదిలేసి అడిపోతావు. పోదామన్నా మనసు ఒప్పుకోదు. 1200 ఉంటుంది. ఒక 4 టికెట్లు బుక్ చేస్తుంటే ఎంత అవుతుంది అప్పుడు? అప్పుడు మాత్రం నీకేమున్నది? ఓపిక ఉంది, నిరీక్షణ ఉంది, వస్తాం, ఎక్కుతాం. భక్తి జీవితంలో మాత్రం అంత అప్పుడే ప్రార్థన, అప్పుడు కానీ రాకపోతే రాత్రంతా ఉపవాసం ప్రార్థన చేయనా, ఫలితం లేదు. నువ్వు అనుకుంటేట ఆయన చిత్తంలో ఏం జరగాలి అది జరిగిస్తాడు. నువ్వే ఊహించుకొని నాకు జరగలేదు, నాకు కాలేదని అంటే తప్పది. ఈరోజు చాలామంది, నేను వింటున్నాను కాబట్టి చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్లో వింటున్న వారు ఎవరైనా సరే వినండి, చాలామంది ఇలా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. ఆరాధన చేసేవారు మాట్లాడుతున్నారండి, ఎందుకో దేవుడు మమ్మల్ని ఎలా చేస్తున్నాడు, నిన్ను చేయకపోతే ఇంకెవరిని చేయాలి? నిన్ను సువర్ణంగా చేయడానికి అగ్నిలో వేస్తున్నాడు, కొలిమిలో నిన్ను కాలుస్తున్నాడు. దాని కొరకు ఏమోరి ఆ మంటైనా గాయమైనా అనుభవించాల్సిందే. అనారోగ్యమైన స్థితిలో ఉన్నవా? ధైర్యము కోల్పోకూడదు. ఎందుకు తెలుసా? నిన్ను స్వస్థపరిచేవాను నేనే. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, నువ్వు సమాధానంగా అన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ధైర్యం వేడవకూడదు మనం. ఎప్పుడు రోగంలో ఉన్నప్పుడు ఏమవుతావు? దిగులు పడిపోయినావు అనుకో, లోపల ఏమవుతావు? కురింగిపోతావు. ఆత్మతో మనోధైర్యం ఉండాలి ఎప్పుడైనా. ఏ ధైర్యం ఉండాలి? మనోధైర్యానికి మించిన మందు లేదు, అవునా కదా? మనోధైర్యానికి మించిన, మనోధైర్యాన్ని కోల్పోయావా నువ్వు ఇంకా మన కష్టం. ధైర్యం కలిగిన జీవితం ఉండాలి, గొప్ప ధైర్యం ఉండాలి. అది ధైర్యం లేకపోవడానికి కారణాలు మనం అంటున్నాం. కుటుంబ పరిస్థితులు, మనకున్నటువంటి పరిస్థితులు, యుద్ధ భూమిలో మనకంటే గొప్పవారు కావడం. మూడవది అనారోగ్యం. 4వ కారణం చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 40వ కీర్తన. ఒక వ్యక్తి ధైర్యము చెడిపోవడానికి లేక ధైర్యము కోల్పోవడానికి కారణం ఏమిటి? 40వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. కీర్తనలు లెక్కలేని అపాయములు
నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరుమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకవి నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. నా హృదయం ఏమైంది? ఎందుకు అధైర్యపడింది? ఎందుకు ధైర్యం లేదు? ఎందుకు జిడిగా ఉంది? ఎందుకు దిగుల్లో ఉంది? ఎందుకు అధైర్యపడిందంటే లెక్కలేని పాపాలు, లెక్కలేని దోషాలు. మన పాపాలు మన దోషాల ద్వారా మనకేమి లేదు, ధైర్యం లేదు. తప్పు చేయడం ఎవరా? మనం తప్పు చేయడం ఒకళ్ళు చూడండి, తప్పు చేసేకి ఏముండదు. ఏరా తప్పు చేసామని అడిగినావు అనుకో, నిన్ను నీకేమనిపిస్తుంది? అందరం ముందరా దేవుని నమ్ముకొని మనము అలా అన్నాం అనుకో, ఏమైపోతుంది? మా దేవుని పిల్లలుగా ఇప్పుడు నువ్వు అనుకో, రమేష్ అన్న నువ్వు 10 మందిలో వెళ్తున్నావు, ఉద్యోగాలకు వెళ్తున్నావు అనుకో, అప్పుడు నిన్ను నువ్వు అట్ట పని చేయొచ్చా, అట్ట చేయొచ్చు అంటే ఎవరికో మనం అదా? మనం ఎక్కడున్నా ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? నీ ద్వారా దేవునికి దోషం రాకూడదు, నీ ద్వారా దేవునికి మచ్చ రాకూడదు, నీ ద్వారా దేవునికి కల్మషం రాకూడదు. గతరా చెప్పాను, సూర్యులో ఏముండదు తెలిసిన, కలంకం ఉండదు, మచ్చ ఉండదు. చంద్రుల్లో మచ్చ ఉంటుంది. మళ్ళా అందమైన కలువు పువ్వుకి ముళ్ళెందుకో, తర్వాత అందమైన చందమామకి ఆ మచ్చెందుకో, అందమైన గులాబీకి ఆ ముళ్ళెందుకో. అర్థమైందా? ఈరోజు మన జీవితాలు ప్రభువును నీ ద్వారా నా ద్వారా ప్రభువుకి ఏం రాకూడదు, మచ్చ రాకూడదు. వాళ్ళు పలానా చర్చికి పోతున్నారు, నీ కొరకు యేసు ప్రభు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అర్థం చేసుకో, నీ కొరకైనా బలి అయిపోయాడు. నమ్మితే పరలోకరాజు లేదంటే అగ్నిగుణం. నీ దోషాలు క్షమించడానికి యేసు తన కల్వరిలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి చనిపోయాడు. ఆయన నీ దోషాలు పరిహరించాడు, తన రక్తముతో నిన్ను కడిగాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన శ్వాసం ఇచ్చాడు. అర్థం చేసుకోవాలి. నీ దోషాలతో నలిగిపోతూ, నీ పాపాలతో, వ్యసనాలతో, భోగాలతో, ఇచ్చలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే నష్టపోయేది నీవే. తద్వారా నీ కుటుంబం, తద్వారా నీ వ్యక్తిగతం, తద్వారా నీ దేవుని నామం అవమానించబడుతుంది. ప్రభువు నమ్ముకొని ప్రభువు నీ కొరకు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? నీ వెనక దేవుని కార్యం జరుగుతున్నాయి, నీ వెనక దైవ కార్యాలు జరిగించబడుతుంది. గుర్తెరుగుతున్నావా? ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత దోషం, ఎందుకంత పాపం ఒడిగట్టుకుంటాం? పాపాల మూట తయారైపోతుంది. రోజు రోజుకి పెరిగించబడుతుంది. నా దోషాలు, మన దోషాలు అంటే తల వెంట్రుకల కంటే మించిందంట. నా ఆకాశ నక్షత్రాలు లాంటి పాపాలు మూట కట్టుకుంటే దేవుడు అవన్నీ విశదపరుస్తాడు. జాగ్రత్త. తెలుసో తెలియక చేస్తున్నాం, క్షమాపణ పొంది ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ఇక నుంచైనా ప్రభు కొరకు రోషంగా బ్రతుకుదాం. మన కన్నులను, మన హృదయాన్ని, మన పాదాలను, మన దేహాన్ని ప్రభు పాదాల దగ్గర శుద్ధి చేసుకుందాం. అయా ఘోరమైన పాపిని ప్రభువా, ఆకాశ వైపు కూడా కన్నులెత్తే ధైర్యం నాకు లేదు ప్రభువా, నన్ను క్షమిస్తావా? నా పాపాలు క్షమిస్తావా? తెలుసో తెలియకుండా నా కుటుంబానికి, నా వ్యక్తిగతానికి, నా ఉద్యోగంలో నేను పాపం చేస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను రక్షించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. దేవుడు మన పాపాలు క్షమించే దేవుడు, మన దోషాలు క్షమించే దేవుడు. అమ్మా, ఇంకా ఎందుకు అధైర్యంలో ఉంటావు? ఇంకా ధైర్యం ఎందుకు కోల్పోతావు? ఇంకా ఎందుకు లోకంలో నువ్వు దిగులుతూ ఉంటావు, నిస్పృహలో ఉంటావు, నిరాశలో ఉంటావు, కన్నీళ్ళమయంలో ఉంటావు, కష్టాల కులిమిలో ఉంటావు, ఇబ్బందులతో ఉంటావు? చేసిన తప్పులే చేస్తావా? జీవితమే జీవిస్తావా? మరి పంది వలె పొర్లిన మరి స్థలములను పొరులుతూ ఉంటావా? ఇంకనైనా మారవా? ఇంకమైన జీవితం ప్రభు పాదాలకి అంకితం చేసుకోవా? నిన్ను బట్టి నీ కుటుంబం, పిల్లలారా నిన్ను బట్టి మీ తల్లిదండ్రులు, పెద్దలారా నిన్ను బట్టి మీ పిల్లలు, మరి దేవుని యొక్క విశ్వాసులారా నిన్ను బట్టి నీ సంఘం, నిన్ను బట్టి నీ సంఘం, నీ సంఘానికి అవమానం తెస్తావా? అపకీర్తి తెస్తావా? అవహేళన తెస్తావా? అపజయాలు తెస్తావా? అద్భుతాలు తెస్తావా? దేవుడు నీ ఎదుట ఉంచాడు. అందుకనగా మేలును శాపాన్ని నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఆయన శాపం కోరుకుంటున్నావా? నష్టపోతావు. దీవెన కోరుకుంటావా? పరలోకానికి వెళ్తావు. దేవుని బాటలో నడిస్తే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించగలం. అందుకే దేవుని వాక్యం మనం చదువుకుంటే లేఖన భాగం చూడగా ధైర్యము కోల్పోకూడదు. దేవుని పిల్లలు ఏముండాలి తెలిసిన? ధైర్యం ఉండాలి.
ధైర్యం కోల్పోతే ప్రార్థన చేస్తావా, నీకేం ఉండాలి? ధైర్యం ఉండాలి. ఒక పనికి వెళ్ళావా, ధైర్యం ఉండాలి. ఒక కార్యం తలపెట్టావా, ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే కష్టం. ఏ విషయానికైనా నా ప్రభు ఉన్నాడు, నేను ఈ పని చేస్తున్నాను, నా ప్రభు ఉన్నాడు, ఈ పనికి వెళ్తున్నాను, నా ప్రభు ఉన్నాడు, ఈ ప్రార్థన చేస్తాను, నా ప్రభు ఉన్నాడు, ఈ కార్యం తలపెడతాను అనే ధైర్యంతో ఉండడానికి మనం కంకణం కట్టుకోవాలి, అలా పూనుకోవాలి, అలా ఇష్టపడాలి, అలాగ కట్టుకోవాలి, అలాతో మనము తెచ్చుకోవాలి. ఇది ఎక్కడ వస్తుంది? మరి దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తున్నావు? ఎలా ఉంటున్నావు దేవుని సన్నిధిలో? ఎలా వింటున్నావు? వాక్యం చెప్పాడు అటు తిరగకూడదు, లేచి కూడా బాగకూడదు. అరగంట వాక్యానికి అట్టే నిష్టగా కూర్చోవాలి. ఏమండి, నిష్టగా కూర్చొని దేవుని వాక్యం వినాలి, లేచిపోకూడదు. దేవుని వాక్యం భయముతో శ్రద్ధాభక్తులతో వాక్యం వినాలి. ఆ వాక్యం నిన్ను తాకగలిగినట్టుగా ఉండాలి. అప్పుడు నీ జీవితం గొప్ప అద్భుతకరంగా మార్చబడుతుంది. వస్తూ ఉంటే అట్ట తిరుగుతూ ఉంటే అట్ట చూసుకుంటే సెల్ ఫోన్ చూసుకుంటా, కాలక్షేపం చూస్తూ నవ్వుకునేది కాదు స్థలం ఇది. ఇది నవ్వే స్థలం కాదు. ఇది దేవునితో నింపబడుతున్న స్థలంలో నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. కిండలుగా కూర్చోకూడదు, దేవుని స్థలాల్లో కాలక్షేపంగా కూర్చోకూడదు. దేవుని మందిరాన్ని కొలుస్తున్నప్పుడు, దేవుని మందిరం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా ప్రభుతో సంతోషంగా ఉండాలి. దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు ఆ వాక్యం నిన్ను తాకి నీకు మేలు జరిగిస్తుంది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటూ ఉండగా మనం నేర్చుకునే వాక్యం బట్టి చూడండి. సమయాల మొదటి గ్రంథంలో మన చదివిన వాక్యం చదివి మనం ముగించుకుందాం. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం ఆయన ముగింపు 6వ వచనంలో మనం చదువుకున్న వాక్యం వద్దాం. దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడు? తన కుమారులు తన భార్య లేరు కాబట్టి. ఏమైంది? మా మనుషులకి కొన్ని సందర్భాలు దుఃఖం వస్తుంది. కొంతమంది మనం అంటారు, ఎందుకు ఏడుస్తావు నువ్వు అంటారు. ఆటోమేటిక్ కన్నీరు శరీరం కదా, కన్నీరు వస్తుంది. దుఃఖపడి తర్వాత మరియు తన కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరూ ప్రాణం వీసుకున్నందున రాళ్ళు దావీదు చంపుదామని చెప్పుకున్నారు. చివరికి ఎవరండి? దావీదే ఉండకూడదని అనుకున్నప్పుడు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 8వ వచనంలో చదవబడిన వాక్యం చూద్దారండి. నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నివారించుదరని దిక్కు పొందువని తెలియజేశాను. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు చెప్పాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చినప్పుడు దేవుడు కూడా స్పందించాడు. తన దేవుడి మీద ధైర్యం వచ్చినందువల్ల దేవుడు కూడా అంగీకరించాడు. నా దేవుడు ఏమి లేదు, వేస్ట్ దేవుడు అని అనుకుంటే దేవుడు చేయడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. యోబు గ్రంథంలో రాయబడిన మాట. మన భక్తి మనకేం కావాలి? మన భక్తే ధైర్యం లేకపోతే మనం చేసే ప్రార్థన, ఇచ్చే కానుకైనా, చేస్తున్న పరిచయం వేస్ట్. నీ భక్తి నీకేమేయాలి? ధైర్యం ఇవ్వాలి. చివరిగా 19వ ఇక్కడ రాయబడిన ఈ అధ్యాయంలోనే 19వ వచనం చూడండి ఆయన. ఏది తక్కువ కాకుండా అది సమస్తమును రక్షించను. ఏదైతే పోకూడదో ఒక్కటి కూడా నూలు పోకూడదు వదులుకుండా అన్నీ తెచ్చుకున్నాడు దావీదు. సమస్తం అనే పదవులు ఇంకా మనం దానికి ఇంకేం పదం జోడించలేము. ఒకసారి సెట్ అయిపోయిన దాంట్లో ఇంకా ఆ ఫిట్టింగ్కి మరొక ఫిట్టింగ్ మరి